రేవంత్ రెడ్డి డైరెక్ట్ నేను జాతీయ రాజకీయాలు చేస్తా, నేను దేశంలో రాజకీయం చేస్తా అంటే యాక్సెప్టబుల్ కాదు కదా. డైరెక్ట్ బయటకు వచ్చి నేను ఏదో చేస్తా అంటే నడుస్తుందా? కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, పెద్ద పార్టీ అన్నాడు, అన్ని రాష్ట్రాలలో పార్టీ, దేశ రాజకీయాలు అన్నాడు, జాతీయ రాజకీయాలని. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయినటువంటి సంగతి మనం చూసినాం. కేసీఆర్ తెలంగాణలో తప్ప వేరే రాష్ట్రంలో పోటీ చేయలేకపోయిండు, ఇవన్నీ మనం చూసినాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి జాతీయ రాజకీయాలు లేకపోతే దేశ రాజకీయాలు చేయాలంటే రేవంత్ రెడ్డి ఎట్లా దేశ రాజకీయాలు చేస్తాడు, ఏ విధంగా బయటకు వస్తాడు అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా. అంతకంటే ముందు ధర్మపురి అరవింద్ అన్న మాట్లాడే మాటలు మీరు విన్నారు. ఇక్కడే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. రేవంత్ రెడ్డి బీజేపీ పోతాడా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడా, అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ వీడియో అయితే వినోరు. ఆల్రెడీ వెనుకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు, మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం కానీ మన ఆ డైలాగులు కొడుతుంది రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకి. మోదీ గారు ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా మెల్ల ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది, కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే వాళ్ళ సవాళ్ళు వస్తారు. కానీ ఇది విన్నారు కదా, అసలు చాలా కీలకమైన అంశం. అరవింద్ అన్న అనుమానం క్రియేట్ చేసిండు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని ఇంప్రెస్ చేస్తున్నాడు అంటే పొగుడుతున్నాడు. ఇంప్రెస్ అంటే ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేసుకుంటున్నాడు తన పైన తాను. మోదీ కూడా మొన్న చెప్పిండు, మాతో కలిసి పని చేయి, మాతో కలువు అని చెప్పి మోదీ కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలని చూస్తున్నావా, కాంగ్రెస్ని మోసం చేస్తావా, ఇండైరెక్ట్గా ఏమైనా హింట్ ఇస్తున్నావా అని చెప్పి అరవింద్ అన్న ఒక డౌట్ క్రియేట్ చేసిండు. ఇప్పుడు అరవింద్ అన్నకు ఏదన్నా ఒకటి విషయం తెలుస్తూనే కదా ఈ విషయం చెప్పేది, ఉత్తగైతే చెప్పాడు కదా. అరవింద్ అన్న మోదీకి చాలా దగ్గర, ప్లస్ భారతీయ జనతా పార్టీలో ఎంపీ ఉన్నాడు. మరి అరవింద్ అన్నకు తెలుసు కదా ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ అయితే తెలుసు కదా. అందుకే అరవింద్ అన్న చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి మా బీజేపీ పార్టీలోకి రావడానికి తెగ ఆరాటపడుతున్నాడు. ఆర్ఎస్ఎస్లో చెప్పినటువంటి డైలాగులు మోదీ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేటటువంటి డైలాగులు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి రానికి ఏమైనా సిద్ధంగా ఉన్నాడా అనేది ధర్మపురి అరవింద్ అన్నకు సంబంధించిన వర్షన్.